హాయ్ అండి. బీరకాయ కూర ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా పెసరపప్పు వేసి వండితే చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం 1 కేజీ వరకు నేను బీరకాయలు తీసుకున్నాను. వాటి స్కిన్ పీల్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు 3-4 వరకు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెంతా ఆనియన్స్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకున్నాను. ఇవి కాస్త బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక పావు గంట సేపు మగ్గిన తర్వాత దీనిలోకి కావలసిన పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని మంచిగా కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు చాలా ఈజీగా మగ్గిపోతుంది. తర్వాత ఉప్పు, కారం తగినంత యాడ్ చేసుకోవాలి. ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.